హాయ్ ఫ్రెండ్స్, ఏఎల్పి సిబిటి 2 కి సంబంధించి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ మినిట్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా ఈ వీడియో మీరు ట్రైన్లో ఉండి ఆల్రెడీ జర్నీస్లో ఉంటూ చూస్తూ ఉండొచ్చు, బస్సెస్లో ఉంటూ. సో ఏం చేస్తే మనం దీన్ని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయగలుగుతాం, ఎందుకంటే ప్రిపరేషన్ అన్నది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ చేయాల్సిందల్లా బెటర్గా ప్రజెంట్ చేయటం. ఓకేనా? సో దాని గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. నా పేరు తేజస్ అని మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. స్ట్రైట్గా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం, ఇక్కడ మనకి రెండు రకాల క్యాండిడేట్స్ ఉంటారు. ఒకటి మనకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళు, ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళేవాళ్ళు. ఓకే, సో ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చేయటానికి ఏముంటుంది, మ్యాక్సిమం ఏమేమి వస్తాయి అనుకుంటున్నారో దాన్ని ఇంకొంచెం ఎక్కువగా చదవటానికి ట్రై చేయండి. వీలున్నంత వరకు మొత్తం ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకోండి. అండ్ ప్రిపేర్ అవ్వనప్పుడు మ్యాక్సిమం మీరు హోప్స్ కూడా తక్కువే పెట్టుకుంటారు. బట్ ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను, మెయిన్గా ఈ వీడియో వాళ్ళ కోసమే, సీరియస్ యాస్పిరెంట్స్ కోసం. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయిపోయారు కాబట్టి. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? చాలామంది అయితే భయం వేస్తుంది ఇట్లాంటివి పెడుతుంటారు. సో భయపడద్దు. మెయిన్గా ఏంటంటే ఈ ఎగ్జామ్ మనం ఎలాగా క్రాక్ చేయాలి, ఇందులో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే మనం సింపుల్గా పెట్టుకుందాం. మ్యాక్సిమం మనం బ్రెయిన్లో కన్ఫ్యూజన్ అన్నది లేకుండా సింపుల్గా పెట్టుకుంటే మనకే అర్థమైపోద్ది. ఇప్పుడు ఎగ్జామ్ క్లియర్ చేసే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా అదే సిలబస్ కదా, సేమ్ అదే ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో మనం అది ఎందుకు కాకూడదు, మనం ఎగ్జామ్ ఎందుకు క్లియర్ చేయలేం అని మీరు సింపుల్గా పెట్టుకోండి. సో సింపుల్గా ఎట్లా మనం దీని గురించి ఆలోచించవచ్చు అంటే, ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్ సిబిటి రాస్తున్నాం కదా, మీ గోల్ మీరు సెకండ్ స్టేజ్ సిబిటి క్లియర్ చేయటం మీ గోలా, జాబ్ తెచ్చుకోవటం మీ గోలా అన్నది ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. సో మనం ఎవరన్నా కూడా ఎందుకు రాస్తారు ఎగ్జామ్ అన్నది, జాబ్ తెచ్చుకోవడానికి. ఓకే, సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ క్లియర్ అయితే సరిపోదు. సో సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ని దాటిన తర్వాత మనకి సిబిఐటి ఉంటుంది. ఓకేనా? సైకోమెట్రీ టెస్ట్. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్ సిబిటి నుంచి మెరిట్ అయితే తీసుకుంటారు. పార్ట్ ఏ నుంచి 70% దాకా మీకు మెరిట్ అన్నది ఇక్కడి నుంచే వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో మీరు కట్ ఆఫ్ క్లియర్ చేస్తే చాలు. చాలామంది ఏమడుగుతారు, సేఫ్ స్కోర్. చాలామంది ఎంత చెప్పినా కూడా అడిగే క్వశ్చన్ ఏంటి, సేఫ్ స్కోర్ ఎంత. ఓకేనా? సేఫ్ స్కోర్ అన్నది ఎగ్జామ్ ముందు అసలు ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే పేపర్ అన్నది టఫ్ వస్తుందా, ఈజీ వస్తుందా, సో కట్ ఆఫ్ అన్నది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు పార్ట్ ఏ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కదా. సో సేఫ్ స్కోర్ ఒక 75 వస్తే చాలు అని నేను చెప్పాను అనుకుందాం. పేపర్ చాలా ఈజీ వచ్చేసింది. సో వచ్చినప్పుడు 85+ కూడా మీరు కట్ ఆఫ్ వెళ్ళిపోయింది అనుకుంటే, సో అలాంటప్పుడు మీరు 75 చెప్పారు కాబట్టి 75 పెడితే చాలా నూరుకుంటారా? పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఎక్కువ కూడా మనకి చేయాల్సి ఉంటుంది కదా. అలాగే పేపర్ టఫ్ వచ్చింది, ఇది ఇంకా డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడు 75 సేఫ్ స్కోర్ అని నేను చెప్తే, పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి, మీరు ఒక 50 to 60 వరకు బాగా పెట్టారు. ఓకేనా? నిజానికి యాక్చువల్గా అది మీకు సరిపోతుందేమో, కానీ మీరేం చేస్తారు, 75 అన్నారు కాబట్టి ఒక 15 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకలాగా చేసి పెడదాం అన్నట్టు అన్నీ రాసేస్తారన్నమాట. అంటే రాని వాటిల్లో కూడా రాళ్ళు వేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, 1/3 నెగిటివ్. అంటే ఇప్పుడు ఆ 25 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ మీకు నెగిటివ్ అయ్యిందంటే ఇంచుమించు 5 మార్క్స్. అదే 25 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ మీకు వచ్చిన మార్కుల్లోని తీసేస్తారు. మేబీ మీరు అసలు అలా అటెంప్ట్ చేయకుండా ఎంత వచ్చినాయో అంతే ఉంచితే కూడా మీకు ఎగ్జామ్ అన్నది క్లియర్ అయిపోద్దేమో, కానీ మీరు ఇలా నెగిటివ్ పెడతాం వల్ల క్లియర్ అవ్వదు. ఓకేనా? సో ఆ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి. అంటే సేఫ్ స్కోర్ అన్నది మనం ఈ ఎగ్జామ్కి మెయిన్ చాలా ఎగ్జామ్స్కి మనం ఏంటంటే ముందు ఇంత వస్తే చాలని చెప్పలేం. ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాదు, మెరిట్ ఇంపార్టెంట్. ఓకేనా? మెరిట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు పేపర్ని బట్టి మనం అది ఎలాగా అన్నది డీల్ చేయాలి. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ లాగా ప్రతి మ్యాచ్ 300 కొట్టాలి అన్నట్టు కాకుండా పిచ్ని బట్టి ఆడాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో మనం T20 స్పిరిట్తో ఆడితే కొన్నిసార్లు నెగ్గొచ్చు, కానీ కన్ఫామ్గా అన్నిసార్లు నెగ్గుతామని ఉండదు అనమాట. ఓకే, సో అలాగే మనకి ఎగ్జామ్ టఫ్గా ఇచ్చినప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్స్ని వదలాలి అన్నది చూస్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఈజీగా వచ్చినప్పుడు గేర్ మనం యాక్సెలరేట్ చేసి మొత్తం అన్ని క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో పేపర్ టఫ్నెస్ని బట్టి మారిపోద్ది. సో సేఫ్ స్కోర్ అన్నది ఎగ్జామ్ ముందు అసలు ఆలోచించొద్దు మీరు. ఓకేనా? అది మైండ్లో తీసేయండి. ఇంత వస్తే చాలా నాకు జాబ్ వస్తుంది, అసలు అది మైండ్లో తీసేయండి. అండ్ మీకు కట్ ఆఫ్ క్లియర్ చేయడం కాదు ఇంపార్టెంట్. ఎందుకంటే సిబిటి 2కి సిబిఐటికి మనం చూసుకున్నట్టయితే 15 times వేకెన్సీస్కి తీసుకుంటారు. అంటే ఆ 15లో మీరు ఉంటే సరిపోతుంది. కానీ మీకు జాబ్ రావాలి అంటే 15 times ఉన్న వాళ్ళని తీసుకోరు, 1:1 రేషియోలో తీసుకుంటారు. అంటే మీకు జాబ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంత మెరిట్ రావాలి.
అండ్ 70% మెరిట్ అనేది సిబిఐటి పార్ట్ ఏ నుంచే తీసుకుంటారు. సో 70% మీకు జాబ్ వచ్చే ఎగ్జామ్ ఇది. ఓకేనా, ఇదే డిసైడ్ చేస్తుంది 70%. సో సీరియస్గా మీరు కట్ ఆఫ్స్ గురించి, సేఫ్ స్కోర్స్ గురించి చెత్తంతా మైండ్లో తీసేసి ఎగ్జామ్ని బట్టి మీరు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి, మీరు బాగా ప్రిపేర్ అయ్యారు కదా, సో దాన్ని నమ్మి ఎగ్జామ్లో ది బెస్ట్ ఇవ్వండి. మెయిన్ మన ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఏ క్వశ్చన్ని కూడా ఈగోకి తీసుకోకూడదు. అంటే ఒకవేళ మనకు ఆ క్వశ్చన్ రావట్లేదు అనుకుందాం, మెయిన్గా ఇలాంటివి ఎక్కడ జరుగుతాయి, రీజనింగ్, మ్యాథ్స్, న్యూమరికల్లో జరుగుతాయి. ఎందుకంటే మనకు వచ్చినట్టే ఉంది కదా, చేస్తే వస్తుందేమో అని ట్రై చేస్తుంటారు. బట్ చూడండి, మనకి 100 క్వశ్చన్స్కి 90 minutes, అంటే లెస్ దాన్ 1 minute ఉంది. సో మీరు ఇక్కడ ఈగోకి తీసుకుని ఒక్కొక్క క్వశ్చన్ మీద 2-3 minutes స్పెండ్ చేసుకుంటూ వెళ్తే మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా తర్వాత ఉంటాయి. అప్పుడు అవి మీరు చేయడానికి, అసలు చూడటానికి కూడా టైం సరిపోదు. సో ఫస్ట్ మీరు పేపర్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మీకు ఆ క్వశ్చన్ వచ్చా రాదా అన్నది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. వచ్చు అనుకుంటేనే సాల్వ్ చేయండి, రానివి లాస్ట్లో సాల్వ్ చేసుకోండి. ముందు ఈజీవన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో పెట్టుకుని సాల్వ్ చేసుకోవచ్చు టైం ఉంటే. ఓకే, అండ్ థియరీ పార్ట్ని బాగా మేనేజ్ చేయండి. ఎందుకంటే థియరీ పార్ట్లో మీకు ఏంటి, అక్కడ న్యూమరికల్ కాదు. సో అలాంటప్పుడు జస్ట్ మీకు ఆ బిట్ తెలుసా లేదా ఈజీగా సెకండ్స్లో పెట్టేయచ్చు. సో ఆ కేసులో మీకు 20 seconds కన్నా తక్కువ టైంలోనే అయిపోతుంది. అసలు 20 seconds కూడా అక్కర్లేదు. మీరు ఒక క్వశ్చన్ ఏదైనా ఇప్పుడు ఫల్క్రమ్ గురించి వాటి గురించి అడిగారు, లేకపోతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ గురించి అడిగారు అనుకోండి, క్లాస్ ఏ దేనికి వాడతారు అని ఆప్షన్ ఇస్తే జస్ట్ మీరు ఆ సబ్జెక్ట్ చదివితే తెలిసిపోతుంది, పెట్టేయటమే. రాదు అనుకుంటే మీరు ఎంత ఆలోచించినా రాదు. సో థియరీ పార్ట్స్లో టైం సేవ్ ఎక్కువ చేసుకోవచ్చు. సో అక్కడ సేవ్ చేసుకున్న దాన్ని మీరు ముందు ఈజీ క్వశ్చన్స్ అన్ని న్యూమరికల్ చేసేసిన తర్వాత ఎండ్లో తెలియని వాటి మీద స్పెండ్ చేస్తే కొంచెం మనం ఆల్రెడీ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మోటివేషన్ అన్నది ఉంటుంది, ఇంకా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒకటే క్వశ్చన్ మీద ఫిక్స్ అయిపోయి అక్కడే వచ్చేదాకా చేస్తూ ఉండద్దు. రాలేదంటే వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అండ్ మీరు ఇందులో కనుక ఎక్కువ మెరిట్ తీసుకురాగలిగితే 70%, మనకి సిబిఐటి నెక్స్ట్ ఉంటుంది, అంటే సైకోమెట్రీ టెస్ట్. ఓకేనా, దీనికి సంబంధించి నేను యాక్చువల్గా తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో మనం ఫస్ట్ ఛానల్ అనమాట, ఫ్రీగా ఈ కంటెంట్ని యూట్యూబ్లో ఉంది. అసలు యాక్చువల్గా యూట్యూబ్లో ఈ సిబిఐటికి సంబంధించిన క్లాసెస్ అసలు మనకు తప్ప ఎవరిది ఉండదు. సో మీకు ఫ్రీ కంటెంట్, అందులోంచి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట అది చూసి. ఓకేనా, సో అక్కడ మీరు ఇంకా ఈజీగా తెచ్చుకోవచ్చు. మనం ఆల్రెడీ దానికి సంబంధించి సిలబస్ ఎక్కువ ఉండదు. సో అక్కడ మనం ఎలాగో స్కోర్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం తీసుకొస్తే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాగని ఎక్కువ మెరిట్ రావాలని ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ పెట్టేయద్దు, తెలిస్తేనే పెట్టండి. ఆర్ మీకు 50-50 ఛాన్స్ ఉన్నవైనా రిస్క్ తీసుకోవచ్చు. అంటే మీ సిచ్యువేషన్ బట్టి రిస్క్ తీసుకోండి వైజ్గా. ఓకేనా, ఆ క్వశ్చన్లో 2 ఆప్షన్స్ మధ్యలో మీకు గనక అనిపిస్తుంది అంటే ఆ 2 ఆప్షన్లో నేను కన్ఫామ్గా తెలుసు అనుకుంటే రిస్క్ తీసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్లో అసలు 4 ఆప్షన్లో ఏది తెలియదు అనుకున్నప్పుడు రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే ప్రాబిలిటీ మీకు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఈ టైంలో ఖాళీ, ఇప్పుడు మనకి ఇంకా 1 day ఉంది కదా, సో ఈ టైంలో మెయిన్గా ఏం చేస్తారు, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఫార్ములాస్ ఇటువంటివి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంపార్టెంట్ ఫార్ములాస్ రివైజ్ చేసుకోవాల్సినవన్నీ ఇప్పుడే రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు నైట్ స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అదొకటి చూసుకోండి మెయిన్. అండ్ ఫుడ్ కూడా కొంచెం లైట్ ఫుడ్ తీసుకోండి, సో దట్ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అండ్ స్లీప్ మాత్రం చాలా ఇంపార్టెంట్, లేకపోతే రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపించచ్చు, మనం బాగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. ఓకేనా, సో అదొకటి చూసుకోండి నైట్. అండ్ వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ బి, ఎక్కువ మంది ఇగ్నోర్ చేసేది ఇదే. ఓకే, మీరు పార్ట్ ఏలో 100కి 99 మార్క్స్ తెచ్చుకుని కూడా పార్ట్ బి కనుక మీరు పెట్టలేకపోతే జాబ్ రాదు. జాబ్ రావడం సెకండరీ, అసలు మీరు CBT 2 కూడా క్వాలిఫై అవ్వరు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇది క్వాలిఫైయింగ్ నేచర్, ఇందులో మెరిట్ చూడరు పార్ట్ బిలో, కానీ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వాలంటే 75 మార్క్స్కి గాను మీకు కనీసం 35% అయితే రావాలి. ఓకేనా, సో 35% by 100 అంటే మనకి 35/100. సో ఇక్కడ మనకి 3-4 అంటే అరౌండ్ మనకి ఇది ఒక 9 times చేసుకుంటే కూడా 27. సో అంటే 28 to 30. ఓకేనా, మినిమం పెడితే కూడా మనం స్ట్రాంగ్గా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగని వస్తే కూడా 28 to 30 పెట్టమని కాదు, మినిమం అంత వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు. అండ్ ఇందులో మాత్రం బాగా ఎక్కువ రానివన్నీ ట్రై చేయొద్దు, ఎందుకంటే మీరు 45 questions దాకా దగ్గర 40 questions దాకా ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి తెలియనివి ఎక్కువ జోలికి వెళ్లకుండా తెలిసినవి 30-35+ పెట్టినా కూడా ఈజీ క్వాలిఫై అయిపోతారు.
మీకు తర్వాత అందులో 75కి 75 వచ్చినా కూడా యూజ్ లేదు. జస్ట్ ఇది క్వాలిఫై అయితేనే పార్ట్ ఏ చూస్తారు, అది ఇంపార్టెంట్. సో అది మైండ్లో పెట్టుకోండి. అక్కడ ఎక్కువగా నెగిటివ్ అయ్యేలా మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. అండ్ అట్లీస్ట్ కుదిరితే ఈ ఒక్కరోజన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివి కొంచెం తగ్గించి కొంచెం ప్రశాంతంగా ఉండి వాటి మీద ఫోకస్ చేస్తే బెస్ట్ అనమాట. సో ఏమైనా ఫోన్స్ ఇలాంటివి కూడా కొంచెం తగ్గించడం బెటర్. అండ్ మెయిన్గా ఎగ్జామ్ హాల్కి ఏంటంటే ఎర్లీగా వెళ్ళండి, ఓకేనా? సో 1 అవర్ ఎర్లీగా వెళ్ళండి. ఒకవేళ కుదిరితే మీరు ఒకరోజు ముందెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ లేట్కి వెళ్తే మీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అన్నది మారిపోతుంది. ఆ టెన్షన్లో మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. ఇవన్నీ నేను డెఫినెట్గా ఈ ఎగ్జామ్ నేను క్లియర్ చేశాను. ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అన్నది 90% స్కోర్ దగ్గరగా నేను తెచ్చుకుని క్లియర్ చేశాను కాబట్టి ఈ సజెషన్స్ మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఈజీగా క్లియర్ అయితే చేయొచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు, మనం ప్రిపేర్ అయ్యాం. సో దాన్ని బట్టే వస్తుంది, ఈజీగా చేయొచ్చు. అండ్ ఇంకోటి రీసెంట్గా మనకి సర్క్యులర్ వచ్చింది, రిలీజియస్ సెంటిమెంట్స్ గాను మాడిఫై చేశారు కొన్ని. మనకి ఏంటంటే అలౌ చేస్తున్నారు అంటూ, అంటే ఇప్పుడు ఈ మంగళసూత్రం ఇలాంటివన్నీ కూడా అలౌ చేస్తున్నారంట. మీ కాల్ లెటర్లో ఇచ్చారు, సో అదొకటి చూడండి. బట్ కుదిరితే మెటాలిక్ ఎలిమెంట్స్ అలాంటి ఉంగరాలు, వాచ్లు ఇటువంటివి కాకుండా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్లకుండా ఉంటే బెస్ట్. ఓకే, ఎగ్జామ్ ముందు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అలాగే మెహందీ ఇటువంటివి, గోరింటాకు ఇటువంటివి చేతికి పెట్టుకోకుండా ఉన్నాను, ఎందుకంటే బయోమెట్రిక్ అవి జరిగితే మళ్ళీ అక్కడ కూడా ఇబ్బంది అవ్వచ్చు. సో ఇది మనకి ఓవరాల్గా లాస్ట్ మినిట్ టిప్స్ మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను. సో దీని గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇంకా ఎటువంటి టాపిక్ మీద వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇంకా మీకు ఉపయోగపడే కంటెంట్ని ఇంకా ఎక్కువగా తీసుకురావచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఏఎల్పి 2025కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. అండ్ వేరు ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఇది మంచి టైం. ఒకవేళ ప్రిపరేషన్ ఇప్పటిదాకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే రైల్వేకి సంబంధించిన బెస్ట్ క్లాసెస్ మనకి అన్నీ కూడా మన యాప్లో అయితే దొరుకుతాయి. మీకు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, సో రీజనింగ్ అన్నీ దొరుకుతాయి. అలాగే ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ సిలబస్, సో వాటికి సంబంధించి కానీ గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ క్లాసెస్ కానీ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట చాలా తక్కువ ప్రైస్కి మీకు. సో తప్పకుండా చెక్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ రైల్వేకి సంబంధించి జాబ్ కొట్టాలనుకుంటున్నారో డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి జనరల్ సైన్స్ సంబంధించి ఫుల్గా కూడా కావాలనుకున్నా కూడా దొరుకుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి దొరుకుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏఎల్పి ఫుల్ కోర్స్ అంటే CBT1, CBT2, పార్ట్ ఏ, CBT ఇవన్నీ కలిపి కూడా దొరుకుతాయి. కూపన్ కోడ్ SARN వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నిటి మీద, ఓకేనా? సో మంచి ఆపర్చునిటీ. నేనైతే పర్టికులర్గా ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అలాగే NTPC క్లియర్ చేశాను. ఆ లెవెల్ కంటెంట్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది. తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా, రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, చిన్నవి ఇక్కడ చేయనివి. సో అది కూడా ఫాలో అవుతూ ఉండండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఫ్రీయే, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. శరణ్ తేజస్ నా ఐడి, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. సో దట్ ఇటువంటి మంచి వీడియోస్ పెట్టిన వెంటనే మీరు వెంటనే చూడొచ్చు, మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. అండ్ రీసెంట్గా గ్రూప్ డికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ టైం టేబుల్ సంబంధించి వీడియో చేశాను. అలాగే మనకి ఏఎల్పి CBT2కి సంబంధించి కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వీడియో చేశాను. తప్పకుండా ఆ వీడియోస్ 2 ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా ఆ వీడియోస్ చెక్అవుట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.